ప్రదీప్ ప్రదీప్ గారు, యాక్చువల్లీ మీ ఫిల్ము ఎల్ఐకే అది దీపావళికి రావాలి కదా, పోస్ట్ పోన్ చేశారు ఎందుకు? Like, because two films are getting released on the same day, it is not good for both the films, sir. So like is releasing on December 18. Okay. Pradeep garu. ఇందులో హీరోయిన్ ఒక మాట ఉంటుంది, బాగుపడితే ఇద్దరం బాగుపడాలా, లేక నాశనం అయితే ఇద్దరం నాశనం కావాలి. Yeah, suits that. అదంటే అందులో ఇద్దరు ఉన్నారు హీరోయిన్స్, మమతా బచ్చన్ అండ్ మన రాధిక, నేహా శెట్టి. Okay. మనకు అదేరా. Yes, sir. What is the question about? That Mamita tells that dialogue, sir. Mamita. Yeah. ఓకే సార్. రవి గారు, మీ నుంచి సినిమాలు వస్తున్నాయంటే ఫ్యాన్స్ బాగా ఎగ్జైట్మెంట్తో ఉంటుంటారు, అప్డేట్స్ కూడా ఎక్కువ కోరుకుంటుంటారు. నెక్స్ట్ మీ అంటే యాక్చువల్లీ చెప్పాలంటే ఉస్తాద్ శివరాత్రికి అంటున్నారు, అది ఎంతవరకు సార్? ఇంకా డేట్ ఏం పక్కాగా ఏం అనుకోలేదు సార్. ఒకసారి హరీష్ గారు ఇప్పుడు రేపటి నుంచి షెడ్యూల్ ఉంది, కళ్యాణ్ గారు షూట్ అయిపోయింది మొత్తం, ఆయన కంప్లీట్ చేశారు. మిగతా 20-25 డేస్ షూట్ ఉందండి. రేపటి నుంచి హరీష్ గారు బిగిన్ చేస్తున్నారు. అది ఒకసారి అయిపోయినాక ఈ ప్రాసెస్లో మొత్తం మేము మాట్లాడుకున్నాక ఎప్పుడు బెస్ట్ డేట్ అనేది డిసైడ్ చేసి వీళ్ళు సమ్మర్ మేక్ ఇట్ పబ్లిక్ అండి. సమ్మర్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్? అది డెఫినెట్గా చాలా బెస్ట్ డేట్లోనే వస్తుందండి. ఓకే. డ్రాగన్ గురించి ఏమైనా అప్డేట్? డ్రాగన్ ఈ మంత్ షెడ్యూల్ బిగిన్ అవుతుందండి. ఇక అన్ఇంటరప్టెడ్గా నెక్స్ట్ సమ్మర్ దాకా కంటిన్యూస్ షూట్ ఎక్స్ట్రాడినరీగా వస్తుంది. ఓకే. ప్రదీప్ గారు Yes, sir. హాయ్, వెల్కమ్ టు హైదరాబాద్. Thank you. సో ఇప్పటి వరకు టిల్ ద డేట్ దేర్ వాజ్ నో సీన్ లైక్ దట్ పెర్ఫ్యూమ్ సీన్. సో ఈజ్ దట్ ఇంటర్లింకింగ్ సీన్ విత్ స్టోరీ ఆర్ మేనరిజం ఆర్ యువర్ మేనరిజం, సార్? I'm just getting ready in an excited way. సో అక్కడ ఎవరు అలా స్ప్రే Song montage. ప్రదీప్ గారు హియర్. సో యాక్చువల్లీ డైరెక్టర్ గారు మీకు ఈ కథ ముందు చెప్పినప్పుడు యూ రిజెక్టెడ్ అని చెప్పి విన్నాం. ఇస్ దట్ ట్రూ? ఎందుకంటే ఒక కోర్ ఎలిమెంట్ వల్ల సబ్జెక్ట్ అన్నది మిస్లీడ్ అయిపోతుంది అని చెప్పేసి చెప్పడం, అండ్ అగైన్ హీ రెక్టిఫైడ్ దట్ అని చెప్పి. He didn't rectify it. ఓకే. I got convinced because I didn't reject it. Like I really loved the story. ఓకే. But that crux of the film was a shocker. So I was like, if it is okay, or will they make me into comedy piece, or will it work and all. And afterwards, after 4 or 5 months, the story still kept lingering in my mind, and Ravi sir told me this is a cult film. And still then it was like I was doubtful only. But after some time, I just thought we have to do something new. The trailer might be like a commercial and all those. But we regular enjoyed stuff. it actually. Yeah. But it has a very new thing, then which I convinced myself like I have to do it. But what I was scared of didn't happen. Like he really portrayed it in a very mass way. So I was really happy after doing it. Yeah. So when are we going to see you as a director? And Sir also said when you direct the movie, Sir also want to play a character. So I'm writing a story, ma'am. So Still? I'm still writing. It's quite hard only writing. That's why I've moved into acting. So if at all I complete it within 4-5 months now, and if it is really good, then what others give me, I'll do it. Else I'll act in others' movie. సార్ రవి గారు, Last 2 questions, please. Yes. సార్ మైత్రి మూవీ మేకర్స్ అనేది ఇండియాలో వన్ ఆఫ్ ద టాప్ ప్రెస్టీజియస్ ప్రొడక్షన్ హౌస్ సార్. అంటే మీరు ఇండియాలో ఉన్న టాప్ హీరోలందరితో సినిమాలు తీస్తుంటారు, అండ్ కొత్తగా వచ్చిన ప్రదీప్ రంగనాథన్ గారిని కూడా మీరు మీతో ఒక సినిమా చేయాలని అనటం, అంటే ఒక టాలెంట్ ఎక్కడుంటే అక్కడ మీరు ఖచ్చితంగా వాళ్ళని, అంటే అంత పెద్ద బిజీలో కూడా ఒక అప్కమింగ్ హీరోలను కూడా మీరు ఎంకరేజ్ చేయటం, అతనితో సినిమా చేయాలని అని అడగటం, ఏంటి సార్ మీ స్ట్రాటజీ ఏంటి అసలు మైత్రి మూవీ మేకర్స్? ప్రదీప్ గారిని ఈ కథ ఇని వెళ్ళి అడగటం కాదండి, నేను అసలు లవ్ టుడే రిలీజ్ అయిన తర్వాత కూడా కలిసా. అంటే ఒక్కొక్క సినిమా ఇంపాక్ట్, ఇప్పుడు అర్జున్ రెడ్డి ఉందండి, అది చూసిన విజయ్ దేవరకొండ గారు నేను సందీప్ రెడ్డి వంగాని 1 అవర్లో వెళ్ళి కలిసాం ఇద్దరిని. అంటే కొన్ని ఇంపాక్ట్లు ఉంటాయి కదా. లవ్ టుడే సినిమా చూసి ఐ వాజ్ లిటరలీ వేరే ఇది ఉండేది.
వెంటనే అలా ఎందుకంటే మనకు అలా అలా అనిపించి ఏం టాలెంటెడ్ రా అనిపిస్తే కానీ డెఫినెట్గా ఎవరైనా వెళ్ళి అప్రోచ్ అవుతారండి డెఫినెట్గా. Sir. I'll answer this, sir. Sir, he was so supportive for a first time director that I was really emotional. Like he came and said, when I said like, sir, we will do this later, I'm just thinking if I have to do this and all, he said, I'm trying my best to make him a director. He's a debutant, sir. And you don't know how much effort Ravi sir put to make this film happen. He is one of the biggest producers in India, and that's why I said like he's such a passionate filmmaker. I wanted to say this the total story in the pre-release event. That's why I'm hiding things. Hi, Pradeep. Sir, టైటిల్లో యూ బై డ్యూడ్ యూఏ 16+. ఎనీ రీజన్స్, పర్టికులర్ రీజన్ ఎనీ? I think the crux of it, the theme of it. Yeah. Hi, Pradeep. Love Today, Pradeep Ranganathan. Yes. Dragon, Ashwin Marimuthu. Dude, Ketheeswaran. LIC, Vignesh Shivan. Who is the best director? Pradeep Ranganathan. I will like me only first, sir. Then only I will. To be truthful, I don't want to. And also that is the safest answer. Why he can't pick names of the other Yeah. three? And science fiction movie ఎప్పటి నుంచి? I'm writing, sir. If I'll complete it. If the script is really good, then what others give me, I'll do it. Pradeep sir, final Done, question. done. Yeah. Final question. Okay. So, as you said, people like us, average-looking guys, see ourselves in you on screen. సో మీరు లాస్ట్ సినిమాలో ఏమో సిగరెట్ చాలా స్టైల్గా టప్ అని కొట్టారు, ఈ సినిమాలో ఏమో ఇన్స్టెడ్ ఆఫ్ స్మోకింగ్ చాక్లెట్ తినమంటున్నారు. డూ యూ వాంట్ యువర్ ఫ్యాన్ డ్యూడ్స్ టు ఫాలో దట్? I would love it. Like it is just see, I did this like ask Kirti because there are a lot of phone scenes in this movie, like calling and all. So I just said to him like it will be nice if there is a special way to take my phone. So I showed him few things like can I take like this, can I do this and all. So he liked the way one of it. So yeah, chocolate. Actually, yeah, it started with phone. Then he said like we'll do it for the chocolate with cigarette and all came later. So I did it for phone because everyone has a phone. They can actually do it and feel cool about it. And cigarette thing, I think it was Kirti's idea. Like instead of let us give a good thing. Instead of smoking, we can have a chocolate. Yeah. Thank you so much. Yes. See, he's doing that style. He's already carrying a chocolate with him. Yeah. థ్యాంక్ యూ. అది ఎవరికి ఇవ్వడానికి పెట్టుకున్నారు? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ టు అవర్ మీడియా అండ్ థ్యాంక్ యూ టీమ్. ప్రదీప్ గారు, శరత్ కుమార్ సార్, థ్యాంక్ యూ సో మచ్. రవి సార్.